కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలంలో పలు గ్రామాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు రోడ్ షో నిర్వహించారు. కూటమి మేనిఫెస్టో ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదన్నారు. ఇక గతంలో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందిందని వైసీపీని మరోసారి గెలిపించాల్సిందిగా రమేష్ బాబు కోరారు. వైద్యాన్ని అందిస్తానికి ఎవరిని గన్మెన్లు కూడా తీసుకురాకుండా వచ్చి దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు సింహాద్రి రమేష్ బాబు గారు కావాలో. గేటు దగ్గరికి వెళ్ళాలంటే అందరికీ నమస్కారం. ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి స్వయంగా నేనే కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆ ఇంటికి అందిన సంక్షేమ పథకాలు ఇబ్బందులు తెలుసుకుని కాస్త జాగ్రత్తగా ఇంకా ఏమేమి కావాలో తెలుసుకుని ఆ పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పి ఇవాళ మళ్ళీ ఎలక్షన్కి వెళ్తున్నాం. ఈ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ఇవాళ రోడ్ క్యాంపెయిన్ మొదలుపెట్టాం. ఇంత ముందు వరకు డోర్ క్యాంపెయిన్ చేసాం. ఇవాళ నుంచి తక్కువ రోజులు ఉండటం మూలంగా రోడ్ క్యాంపెయిన్కి వెళ్తున్నాం. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి ఎడల సానుకూలంగా ఆయన మీద అభిమానంతో ప్రేమతో మనస్ఫూర్తిగా దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా కావాలా? మాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలన్నీ ఎట్టా ఉంటాయంటే ఆకాశం నుంచి మా పిల్లలు అడిగినప్పుడు సందమాగా ఉంటే ఆ సభకు తెచ్చిద్దామని చెప్పినట్టుగా ఉంటాయి. అవన్నీ నిజం కాదు, అబద్ధాలని తేలిపోయింది. 2014లో మేనిఫెస్టో ఏం చేశాడో ఈ మేనిఫెస్టోని కూడా అట్టగా చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట చెప్పినట్టుగా తూచా తప్పకుండా కార్యకర్తల కోసం ఆయనతో నిలబడిన వాళ్ళ కోసం ఎంత దాకా అయినా వెళ్ళే మీరే నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అర్ధరాత్రులు కూడా తలుపు తడితే అర్ధరాత్రులు